వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కీసర మున్నేరు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. రానున్న 2-3 రోజుల్లో కృష్ణా నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 20,748 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. బ్యారేజ్ 25 గేట్లను అడుగు మేరకు పైకి ఎత్తి 18,125 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా 2,623 క్యూసెక్ల నీటిని విడిచిపెట్టారు. వరదలపై అలర్ట్ అయిన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇబ్రహీంపట్నం, రాయపూడి మధ్య లాంచీల ప్రయాణం తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఎగువ ప్రాంతాల్లో వరద నీరు రావటం, మరొక వైపు బ్యారేజీల్లో వరద నీటిని కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి వరద తాకిడి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 25,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వారం 10 రోజుల క్రితం వరకు కూడా పూర్తి స్థాయిలో పంటకి నీళ్లు కూడా కటకటలాడినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మిగుల జలాలు వచ్చినటువంటి నేపథ్యంలో వరద నీరు రావడంతో దాదాపు 25,000 క్యూసెక్లకు పైగా మొత్తం సముద్రంలోకి వదిలేశారు. ఇక్కడ నుంచి 3 కాలువల ద్వారా పంట పొలాలకి వారం నుంచి కూడా నీళ్లు అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంటలకి పుష్కలంగా నీరు అందుతున్నటువంటి నేపథ్యంలో వర్షాలు పెరగటం, ఎగువ ప్రాంతాలు కూడా డ్యాములన్నీ కూడా నిండిపోయినటువంటి నేపథ్యంలో అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల కూడా పూర్తిగా నీటి మట్టం పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడ వరద నీటిని వదిలేశారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం పెరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 70 గేట్లు, 25 గేట్లన్నీ కూడా ఎత్తేసిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం 25,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి అధికార యంత్రాంగం వదిలేరు. దీంతో సాయంత్రానికల్లా మరికొంత పెరిగి ఇంకొక 25 గేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకొక 25,000 క్యూసెక్ల వరద నీరు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వరద ప్రవాహం పెరిగినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లంక ప్రాంతాల్లో, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న లంక ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా అప్రమత్తం చేసింది. వరద ప్రవాహం పెరిగినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. అటు మున్నేరు, కీసర ఏర్లు కూడా పూర్తిగా వరద ప్రవాహం పెరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా అప్రమత్తం చేసింది. ఇక్కడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర నదిలో ప్రయాణం చేసేటటువంటి యంత్రాంగాన్ని కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మొత్తం మీద కోస్తాంధ్రలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేసింది. అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చేసింది. కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రధానమైనటువంటి పోర్టుల దగ్గర 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు మత్స్యకారులని సముద్రంలోకి వేటకు వెళ్లకుండా నిషేధించాలని చెప్పేసి తాత్కాలికంగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కృష్ణా బ్యారేజ్ కూడా వరద ప్రవాహం పెరిగేట అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనికి అప్రమత్తమైంది. మరొక వైపు దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్న యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.